పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతలవ్వ ఏం వార్త పట్టుకొచ్చిందో వరుచుకుందామా నల్లా అయితే పాండ్రి మరిగా ఏం చేస్తున్నావే శకుంతలవ్వ అమ్మా అయ్యా అబ్బా పేయంత పుండు పుండు ఉన్నది మాక్కుంటే అయిపో మంచిగా నువ్వులను నెచ్చబెట్టించుకొని రాయి మందుని పానం అంతా హాయిగా ఉంటుండే అబ్బా ఏమైందే శకుంతల నిండా 30 ఏళ్ళు కూడా లేవు అప్పుడే ముసల్దాన్ లెక్క మూలుగుతున్నావేందే ఏంది కథ అబ్బా వచ్చినావే తల్లి జల్దీరా వార్తలు చెప్పుకొని జరసేపు కాళ్ళన్న పడదు పేయంత మస్తు నొప్పికొచ్చింది హోవ్వా నేను నీ కాలు పట్టాలనా ఆయన ఏమైందే సద్దుల బతుకమ్మ ఆడబోయి ఎవరి చేతునన్నా తన్నులు తినవా ఎట్లా కాళ్ళు పట్టుకున్నాడు నామూష్ అనుకుంటే చేతులు పట్టుకోక నేనేం ఫీల్ గాను అంతేగాని తన్నులు తిన్నవా అని లేనిపోని మాటలు అనకు ఆయన నాకేం కర్మ పట్టిందే తన్నులు తినే నీకే తన్నొచ్చే రకం తన్నిచ్చుకునే రకం కాదు శకుంతలు ఇక్కడ చేతులు కాదే నీ పీక పడతా ఏమనుకుంటున్నావు అమ్మ ఆయన ఏం పండుగ పెట్టినవే గంతగానం పండుగకు ఇంటికి పోయి పైసల కోసం కూలి పనికి ఏమైనా పోతున్నావా ఎట్లా నిన్న నడిజాం రాత్రి దాటి 3 అయిందే బతుకమ్మ ఐటళ్లకు కాళ్ళని మస్తు గుంజుకొత్తాన్ని యాళ్లకు ఎంకటిగా నన్నలేకపాయే నాకు తెలిసే తల్లి నీ కాళ్ళ నొప్పుల కథ ఏందో ఆయన సప్పట్లు కొట్టి బతుకమ్మ ఆడే ముఖమేనా నీది డీజేలు పెట్టుకొని గిప్ప గిప్ప ఎగుడురేనాయే గట్ల ఎగిరినాక కాళ్ళు నొయ్యమంటే నొయ్యకుండా ఉంటాయా చెప్పు ఆడికి నువ్వేమో రామ 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 ఉయ్యాలో రామన శ్రీరామ ఉయ్యాలో అనుకుంటా సప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ చుట్టూరుతో తిరుక్కుంటా ఆడినట్టు ఏ పాట ట్రెండింగ్ లో ఉంటే ఆ పాట వేసుకొని సప్ప ఎగురుడే కదమ్మా నీ పని నేను ఎగరంగా చూసి నావే వగలాడి నువ్వు ఎవరికి కాళ్ళు నొత్తున్నాయి ఇప్పుడు నాకా నీకా నాలుకే మందం దానా కాళ్ళు నొత్తా నేను దండలాడుతా అంటే వగలాడంట అవే నన్ను నీ నప్పతట్ల మొక్కంలో మన్ను బతుకమ్మలు ఆడే కాడ కూడా గిట్లనే ఎవతి మిన్నో మాటలు జారుంటావు అది చెయ్యి జారుంటది ఈపు చింతపండు అయి ఉంటది అందుకే పెయ్యి నొప్పులు వచ్చుంటది పక్క పొంటులు నీకంటే మంచి చీర కట్టుకొని 4 తీల నగలు వేసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ నగలు చీరలనే చూసుకుంటా కూర్చుంటావు అసంటిది నువ్వు నన్ను ఎక్కిరించి పెడతావే కాకి ముక్కుదానా బతుకమ్మల మీద నైవేద్యంగా పెట్టిన సద్దు ముక్క మొక్కంది నాకు నీతులు చెప్తాంది చూడుండ్రలా అబ్బా ఎందుకైనా అయితే తీస్తాను ఇదంతా కాదు కానీ డీజేలు పెట్టుకొని ఎగిరినందుకే కదా కాలం వచ్చేది అది చెప్పు ముందు ఎగిరినాం బరాబర్ ఎగిరినాం అయితే ఏంది ఇప్పుడు శివుని ముద్దుల బొమ్మ పాటతోని షాల్ చేసి ఎర్రజెండ ఎన్నియలో ఎర్రెర్రని జెండ ఎన్నియలో అనే పాటతోని మోగించినాం హవ్వా బతుకమ్మల కాడ గా పాటలేందే నీకు కొంచెమన్న బుద్ధుందానే తల్లి ఇంకా మేము నయమే అవ్వ కొన్ని దిక్కులా డిస్కో డాన్స్ చేసిండ్రట రాను ముంబైకి రాను అనే పాటలు పెట్టుకొని పురక ఎగిరిరట అయ్యో బతుకమ్మ ఏందమ్మా నీకు ఈ కర్మ మన ఊళ్ళే ఆ మూల మీద అబ్బు ప్రమిలవ్వ ఆ జంగరాధవ్వ సొంటోళ్ళు బతుకమ్మ పాటలు ఎంత ముద్దుగా పాడేటోళ్ళు చప్పట్లు కొట్టుకుంటా మనం ఎంత ముద్దుగా బతుకమ్మల చుట్టూ తిరిగేటోళ్ళం అవ్వక్క ఇప్పుడు జనాలు ఆగుతాను రాని డీజే పాటలు పెట్టి ఎగిరే పాటలు వేయకుంటే అలుగుతాండ్రు ఏ వాడ కావాడలే గ్రూపులు కట్టి ఎగురుతాండ్రు నీతులు బగ్గానే చెప్తున్నావు గాని మరి నువ్వు చేసింది ఏందే షిప్రెంట్ కలదానా నేనేం చేయాలి నీ తల్లి నలుగురుట్ల నారాయణ చప్పట్లు కొట్టుకుంటూ ఆడదామంటే ఇంటాన్రా జనాలు అందరు అట్లా అనుకుంటే రేపటి పొలగాళ్ళు బతుకమ్మను ముంగట పెట్టుకొని డిస్కో డాన్స్ చేస్తారే తల్లి మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి లేకపోతే రేపటాల పబ్బుకు బతుకమ్మ పండుగకు తేడా లేకుండా పోతది అవ్వక్క చీరలు సింగారించుకున్నంత చెప్పు కూడా బతుకమ్మ ఆడుతూనే లేరు ఇప్పటికే ముసలోళ్ళు నడీడు అమ్మలక్కలు అందరు కలిసి బతుకమ్మ ఆడుడే మానేసి ఒకవేళ ఆడినా ఇంకా సప్పట్లు కొట్టినంత సేపే ఆడుతాండ్రు చేతుల మన బతుకమ్మ పండుగ విలువను మనమే తగ్గించుకుంటున్నామే శకుంతల మనకు పక్కింటి పుల్ల కూరలే రుషక్క మన గొప్ప మనకు అస్సలు పట్టేది గుజరాత్ రాష్ట్రంలో ఆడే దాండి ఆటను మనం ఆడతాం గాని మనం ఆడే బతుకమ్మ ఆటను గుజరాత్ వాళ్ళు ఆడతారా అని దాండి ఆడితే తప్పులేదే కానీ మన బతుకమ్మ పండుగను కూడా మంచిగా జరుపుకోవాలి కదా మంచిగా సప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ ఆడిన వాళ్ళకి చీరలు ఇస్తామని రూల్ తేవాలి సర్కారోళ్ళు అట్లయితే సర్కారోళ్లకు చీరలు ఇచ్చే పనే ఉండదుగా అట్లెందుకు అవుతుంది చీరలకు ఆశపడి దెబ్బకి అందరు సెట్ అవుతారు అని నువ్వు అనుకుంటున్నావే తల్లి మన ఆడోళ్ళు అనుకోరు అట్లా అంతే అంటవా అక్క హలో అయింది డీజే పాటలు పెట్టుకొని ఎగురుదామా ఆగుండ్రు అట్టన్నా సరే ఇగో అక్క డీజల్ పాటలు పెట్టుకొని ఎగరాలన్నట నేను పోతాను నువ్వు కడమార్తలు చెప్పుకొని దబ్బుండ్రా ఏమంటన్నా ఓసే నీతోని ఈ ముచ్చట్లన్నీ చెప్పిన చూడు నా చెప్పుతోటి నేను కొట్టుకోవాలి
ఇక సరే కదా నోళ్ళ దాన్ని ముచ్చట అట్టుంచుండ్రి. ఒకప్పుడు బతుకమ్మ ఎట్లా ఆడేటోళ్ళం, ఇప్పుడు ఎట్లా ఆడుతున్నాం? గుజరాత్ రాష్ట్రంలో గుజరాతీలు ఆడేటి దాండి ఆట మారిందా? కేరళలో ఆడేటి ఓనం ఆట మారిందా? తమిళనాడోళ్ళు మన లెక్కనే ఆచారాలను ఖరాబ్ చేసుకుంటాన్రా? మహారాష్ట్ర పండుగలకు మన లెక్క సినిమా పాటలు పెడతాన్రా? మరికి మనకేం పుట్టిందోలా? మన తెలంగాణకే సొంతమైన బతుకమ్మ ఆటను ఇట్లా ఖరాబ్ చేసుకుంటున్నాం. కొంచెమన్నా ఆలోచన చెయ్యండి.